హలో అండి. నేను డాక్టర్ నిర్మల. అవిరా ఫర్టిలిటీలో ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని. అన్నిటికన్నా ముఖ్యంగా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడు మనము గర్భసంచి లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఇన్ఫర్టిలిటీకి ఎఫెక్ట్ చేస్తాయో కొన్ని విషయాలు తెలుసుకుందామండి. గర్భసంచి అనేది ఒక పియర్ షేప్డ్ ఆర్గన్ ఇట్లా ఉంటుంది. సో ఈ ఆర్గన్ డెవలప్మెంట్ వచ్చేసి 2 భాగాలుగా తయారయ్యి అది మధ్యలో ఒక గోడ ఉంటుంది. అది కరిగిపోతుంది. కరిగిన తర్వాత అది సింగిల్ క్యావిటీ లాగా తయారవుతుంది. సో ఈ ఆకారం అందరికీ ఇలా డెవలప్మెంటల్ స్టేజెస్లో వివిధ రకంగా అబ్నార్మాలిటీస్ అనేది కొంతమందిలో ఏర్పడచ్చు. ఒక 5% ఆఫ్ పేషెంట్స్, ఎస్పెషలీ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో మనకి అవి కనిపిస్తాయి. అయితే గర్భసంచిలో ప్రాబ్లం ఉన్నట్టు మనకి ముందే తెలియదు కాబట్టి దాన్ని మనం పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. కొంతమందిలో టోటల్గా గర్భసంచి యాబ్సెంట్ ఉందనుకోండి, దాన్ని ఇన్ఫెంటైల్ ఆర్ యాబ్సెంట్ యూట్రస్ అంటాము. అట్లాంటి వాళ్ళలో అసలు పీరియడ్స్ అనేది జరగవు. సో అట్లాంటి వెంటనే మనం 14 ఇయర్స్ టు 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో కూడా వాళ్ళకి పీరియడ్స్ రానప్పుడు మనం ఇన్వెస్టిగేట్ చేసి కనుక్కోగలుగుతాం. రెండోది పార్షియల్ డెవలప్మెంట్ ఉండి 2 పార్ట్స్ కింద గర్భసంచి ఉంటే దాన్ని బైకార్డినేట్ యూట్రస్ అంటారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్లో ఇది కింద భాగం కూడా 2 పార్ట్స్ ఉండొచ్చు, పై భాగం కూడా 2 పార్ట్స్ ఉండొచ్చు. అట్లాగా కొంతమందిలో 1 సైడ్ అనేది మంచిగా డెవలప్ అయ్యి వేరేది సరిగ్గా డెవలప్ కాకపోవటం, అట్లాగా యూనికార్డినేట్, బైకార్డినేట్ యూట్రస్ అనేది ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అవసరం. సో అన్నిటికన్నా ప్రముఖంగా చేసే ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్. ట్రాన్స్వెజైనల్ అల్ట్రాసౌండ్ అంటే లోపల నుంచి ఒక స్కాన్ ప్రోబ్ ఉంటుంది. దాని ద్వారా మనం గర్భసంచిని మనం ఇమేజింగ్ అనేది యూట్రస్లో స్కాన్ మిషన్లో చూస్తాం. అయితే ఈ ఇమేజెస్లో చాలా మటుకు ఇది నార్మల్ యూట్రస్ అయితే మనం తెలుసుకోగలుగుతాము. కానీ చిన్న చిన్న లోపాలు, సపోజ్ లోపల ఉండే గోడ ఉందనుకోండి, లేకపోతే ఇట్లా డబుల్ యూట్రస్ అనేది ఉంటే క్లియర్గా కనిపిస్తుంది. కానీ చిన్న లోపాలు, పార్షల్ సెప్టమ్స్ అట్లాంటివి ఉంటే కనుక కనిపివు అనమాట. అట్లాంటి వాటికి మనము ఇంకా అడ్వాన్స్ మెథడ్స్ అంటే 3D అల్ట్రాసౌండ్, లేకపోతే కొంతమందికి ఎంఆర్ఐ పెల్విస్ అని చేస్తారు. ఇంకా కొంతమందికి మనం తప్పనిసరి అయితే లాప్రోస్కోపీ అండ్ హిస్ట్రోస్కోపీ కూడా చేయటం అనేది జరుగుతుంది. సో మీ ఫర్టిలిటీ వర్కప్లో కేవలం స్కానింగ్ చేసేసిన తర్వాత మీకు పిల్లలు కావాలి అంటే ప్రతి వాళ్ళకి అట్లా కుదరకపోవచ్చు. అందుకని మీకు ఎందుకు ఈ వాళ్ళ చెప్పడం జరుగుతుందంటే ఇట్లాంటి ఈ టెస్ట్లు కూడా ఉంటుందని అవగాహన మీకు తెలియపరుస్తాను. అలాగే గర్భసంచిలో పొర ఉంటుంది. ఆ పొర అనేది మనము ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే భూమిలాగా అనుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనము విత్తనాలు అగ్రికల్చర్లో మనం విత్తనాలు అనేది వేస్తాము భూమిలో. అన్ని విత్తనాలు హెల్దీగా ఉండి భూమి మంచిగా ఉంటే మొలకలు అనేది వస్తాయి. సో అట్లానే మనకి ఇది ఎగ్స్ అండ్ స్పర్మ్స్ కలిసిన పిండం అనేది మన విత్తనం అనుకొని దీన్ని భూమి అనుకుంటే, ఇది మనకి ఈ గది మంచిగా ఉంటే కనుక, హెల్దీగా ఉంటే కనుక తప్పనిసరిగా విత్తనం బాగుంటే అది ప్రెగ్నెన్సీకి అది దారితీస్తుంది, సక్సెస్ అవుతుంది. అందుకని మీరు ఈ రెండు కూడా మాతో పాటు పేషెంట్స్ కూడా ఇవన్నీ అర్థం చేసుకుని దీనికి తగ్గ ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్, దానికి కావాల్సిన న్యూట్రిషన్ అవన్నీ తీసుకుంటే మనం తప్పకుండా కలిసి ఒక హెల్దీ బేబీని మనం సృష్టించగలం. థ్యాంక్ యూ.